జాగరణ చేయడము మాకు పెద్ద విషయం గాదు మేడం. మేము నార్మల్‌గానే 3కి పడుకుంటాము. హ్మ్. డైలీ అదే. శివరాత్రినే. ఇప్పుడే అర్థం చేసుకున్నా మేడం. కొత్త డెఫినిషన్ ఉంది అని దానికి. కాలరాత్రి. ఇన్ని రోజులు శివరాత్రినే అనుకున్నాను. దీపం పెట్టేసి బోర్ కొడతా ఉంటది. ఏం చేయాలి? నైట్ 11:00 సెల్ఫీ. నైట్ 12:00 సెల్ఫీ. అప్పుడు మీరు శివరాత్రి చేస్తున్నారా? ఫోనుకి జపం చేస్తున్నారా? శివలింగం ఇంట్లో పెట్టుకోవచ్చా? ఎంత పెద్దది పెట్టుకోవచ్చు? ఎంత పెద్దది? శివరాత్రి వరకు చేసుకోవాలా? ఈ ప్రక్రియ తర్వాత కూడా చేసుకోవచ్చా? అందరికీ ఓం నమః శివాయ అండి. ఈ వీడియోలో మనము శివరాత్రి వస్తాంది. సీక్రెట్ మంత్రాలు ఏమేమున్నాయి? దాన్ని ఎలా పూజ చేసుకోవాలి? ఆ రోజు వరకు అది తెలుసుకుందాం. దాని ద్వారా ఏమేం లాభాలుంటాయి? ఇది కూడా తెలుసుకుందాం. ఈ వీడియోలో మేడం గారిని పిలిచేద్దాం. చూద్దాం ఏమేమున్నాయి. నమస్తే అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. శివరాత్రి అంటే అందరికీ ఎక్కువగా గుర్తొచ్చేదేంటి? జాగరణ. జాగరణ చేస్తూ ఏం చేయాలి? మనం పెట్టే టీవీలో సినిమాలు చూడాలి, లేదా రీల్స్ చూస్తూ పడుకోవాలి. నిద్ర రాకుండా అది కుదరలేదంటే నెట్‌ఫ్లిక్స్‌లో సీరీస్ చూడాలి. ఇవేవీ లేదంటే జాగరణ చెయ్యాలి. అందరూ ఇంటిల్లపాది అందరూ ఒకటిగా కలిసి కార్డ్స్ ప్లే చేసుకోవచ్చు. ఇంకా జాగరణ చేయడము మాకు పెద్ద విషయం గాదు మేడం. హ్మ్. మేము నార్మల్‌గానే 3కి పడుకుంటాము. అసలు అది పడుకోకండి. జస్ట్ 1 అవర్ ఎక్స్‌టెండ్ జేయాలి 4 వరకు. హ్మ్. డైలీ అదే. శివరాత్రినే. అదేలే. అదే అనుకుంటుంటారు. పాపం మీరు చేసే తప్పులకంతా ఆయన పేరు వాడేసుకుంటున్నారు. జాగరణ అనేసి. సరే చెప్పండి. ఏం జేయాలి? మేమైతే జాగరణ డైలీ జేస్తాము. అది జెప్పేసిన. జాగరణ ఇప్పుడు అంటే దాని తర్వాత ఏం జేయాలో మీరే జెప్పండి. జాగరణ అంటే మీరు టీవీలు చూసుకుంటా, సీరీసులు చూసుకుంటా, సీరియల్‌లు చూసుకుంటా, సినిమాలు చూసుకుంటా చేసేదాన్ని జాగరణ అనరండి. ఒక జా సీరీస్ కరెక్ట్‌గా ఆ రోజు కంప్లీట్ అయిపోతది మేడం. స్టార్ట్ చేసామంటే 10 గంటలకి 3, 4 లోపల పూర్తిగా ఫినిష్ చేసి పడుకుంటాము. ఓం నమః శివాయ. దీపం పెడతాము. ఆ హ్మ్. దీపంని చూసుకుంటా నెట్‌ఫ్లిక్స్‌లో సీరీస్ కూడా అయిపోతది. ఎంత పుణ్యకార్యం జూడండి. రోజు చేసే పాపకార్యాన్ని పుణ్యకార్యం అనడం మీ నోటితోనే వింటున్నా. చాలా సంతోషం. హ్మ్. ప్రజలు ఏమనుకుంటున్నారో చెప్పేశారు. చాలా సంతోషమండి. ఇలా జాగరణ ఉంటే శివుడికి కాదు కదా! శివుడి వాహనమైన నందీశ్వరుడు కూడా మెప్పించలేరు. నందీశ్వరుడిని మెప్పించి శివుని దగ్గరికి వెళ్ళాలంటే నిరంతరం శివధ్యాన స్మరణలో, శివనామస్మరణలో ఉంటే నందీశ్వరుడు నా శివుడిని ఎంత భక్తితో ప్రేమిస్తున్నారు అని గేట్స్ ఓపెన్ చేసి మిమ్మల్ని శివుని వరకు రీచ్ చేపిస్తారు. అంతేకాని నేను దీపం పెట్టేసా, నేను శివుడి పైన నీళ్లు పోసా, అభిషేకం అయిపోయింది, ఒక బిల్వపత్రం పెట్టేసా, అయిపాయ్ శివరాత్రి అయిపాయ్ కొత్త బట్టలేసుకునేసినాను, ఏమీ తినకుండా ఉన్నాను, నేనింక సీరీస్ చూసుకోవచ్చు, నిద్రపోకుండా ఉండొచ్చు అనుకుంటే దాన్ని శివరాత్రి అనరు. దాన్ని కాలరాత్రి అంటారు. ఓకేనా? మరి శివరాత్రి రోజు ఏం చేయాలి? ఇప్పుడే అర్థం చేసుకున్నా మేడం. కొత్త డెఫినిషన్ ఉంది అని దానికి. కాలరాత్రి. ఇన్ని రోజులు శివరాత్రినే అనుకున్నాను. హ్మ్. కాలరాత్రి అంటే కూడా మంచిదే అండి. కాలాన్ని శాసిస్తుంది. అది కూడా శివునికి సంబంధించిందే. కానీ ఆ కాలరాత్రిలో మంచి, చెడు రెండూ ఉంటాది. శివనామ స్మరణలో ఆయన భోలాశంకరుడు కాబట్టి మంచిని మాత్రమే స్వీకరిస్తాడు. భక్తిని మాత్రమే స్వీకరిస్తాడు. ఆ భక్తితో మీరున్నారంటే అప్పుడు అది శివరాత్రి అవుతుందే కానీ, మీరు ఇష్టం వచ్చినట్లు టీవీలు చూసుకుంటా ఉన్నారంటే దానికి శివరాత్రి అని మీరు పేరు పెట్టుకున్నారు. అంతేకాని అది శివరాత్రి కాదు. మేడం బోరింగ్. దీపం పెట్టేసి బోర్ కొడతా ఉంటది. ఏం చేయాలి? మీరు ఆ పేరు చెప్పి శివరాత్రి నేను మేలుకున్నాను అనేసి ఇంకొక శివరాత్రి వరకు చెప్పుకునే దానికన్నా పడుకొని నిద్రపోండి. మేడం స్టేటస్ అంతా పెట్టాలి. అందరూ చూడాలి. హుహు. అలా పడుకుంటే ఎలా? నైట్ 11:00 సెల్ఫీ. నైట్ 12:00 సెల్ఫీ. నైట్ 1:00 సెల్ఫీ. అప్పుడు మీరు శివరాత్రి చేస్తున్నారా? ఫోనుకి జపం చేస్తున్నారా? అందరూ చూడాలి మేడం. అప్పుడు వావ్! అంటారు చూసి.
లైక్ అవి కొడతారు. మాత్రమే అంటారు. లైక్ కొడతారు, లవ్ హార్ట్స్ ఇస్తారు, సింబల్స్ ఇస్తారు, నమస్కారం పెడతారు, ఓం నమః శివాయ అని పెడతారు. మీ వల్ల వాళ్ళు ఓం నమః శివాయ అని వాళ్ళు పుణ్యం తెచ్చుకుంటున్నారు గానీ మీరేం జేస్తున్నారండి? వాళ్ళకి చూపిస్తున్నాను మేడం దేవుడిని. తప్పేంటి? ముందు మీరు చూడండి. ఆ తర్వాత వాళ్ళకి చూపిచ్చొచ్చు. నేను చూస్తూనే ఉంటాను. ఎలానా? సీరీస్‌లోనా? యాహ్! నేను మాకు దీని టీవీ పైన గూడా అక్కర్లేదు. ఫోన్ ఉంటే చాలు. ఒక నేను హెడ్‌సెట్ దీని పెట్టుకొని కూర్చొనేస్తాము. నేను దీని పైన ఎక్కువ వాదిచ్చలేనండి. ఎక్కువ కలి ప్రభావం ఎక్కువైపోతాంది. కాల సరే. ప్రభావం రావాలనుకుంటే కలి ప్రభావం ఎక్కువైపోతోంది. నాలాగా ఎంతమంది ఆలోచిస్తున్నారో కింద కామెంట్ రూపంలో జెప్పండి చూద్దాము. అప్పుడే మేడం గారికి తెలుస్తది. తెలిసి ఏం చేయాలా? కలిని పూజిస్తుండేటప్పుడు శివుడు ఎక్కడి నుంచొస్తాడు? సరే. ఇప్పుడు ఏం జేయాలి జెప్పండి? ఆ రోజు నైట్ ప్రాసెస్. టక టక అని జెప్పండి చేసేద్దాము. టక టక అని చెప్పి ఫట్ ఫట్ అని చేయడానికి కాదండి. మంత్ర జపం చెయ్యాలి. ఓం నమః శివాయ జపం చేయాలి. మీకు శివపురాణంలో మీరు చదివే ఉంటారు. ఈ కథ వినే ఉంటారు. అందరికీ నానుడిలో ఉన్న కథ. తల్లి, తండ్రి, బిడ్డ ఉండేటప్పుడు తన బిడ్డ చిన్నప్పటి నుంచి చాలా తప్పులు చేస్తూ ఉన్నారు. తల్లేమో బిడ్డని వెనకేసుకొనొస్తూ ఉండింది. ఒకరోజు బిడ్డ తండ్రికి తెలిసిపోయింది. తల్లిని అడిగితే అప్పుడు కూడా బిడ్డను వెనకేసుకొచ్చింది. తండ్రికి కోపమొచ్చి ఆ తండ్రి ఇల్లొదిలి వెళ్ళిపోయాడు. బిడ్డ అసలు ఎటువంటి విషయాలు చేయాలి ఏమీ తెలియదు కదా తనకు. ఏదో దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. తిండి కోసం కడుపుకి ఆహారం పడాలి కాబట్టి, జీవనోపాధి జరగాలి కాబట్టి, తను అప్పులు చేయడము, అలానే దొంగతనాలు చేయడం ప్రారంభించారు. అలానే ఒకరోజు శివరాత్రి వచ్చింది. తనకి ఎక్కడా భోజనం దొరకలేదు. ఏమీ దొరకలేదు. కానీ శివుడి దగ్గరికి, గుడికి అందరూ ప్రతి ఒక్కరు అభిషేకం చేసి, తరువాత నైవేద్యం లింగోద్భవ సమయం అంటే 12 గంటల సమయానికి భస్మధారణ చేసి, లింగోద్భవం చెయ్యాలి అనేసి రకరకాల నైవేద్యాలు తీసుకొచ్చారు. ఇతనికి ఆత్మారాముడు ఆకలి ఆగడం లేదు కదా! ఆ నైవేద్యాలను చూడగానే చాలా తినేయాలి, తినేయాలి అన్న కోరిక వచ్చింది. కానీ అక్కడున్న వాళ్ళందరికీ ఆ ఊరి ప్రజలకి తను దొంగ అని తెలుసు కాబట్టి దూరం పెట్టాడు. అలానే అందరూ పడుకున్న సమయంలో లింగోద్భవానికి ముందే తను ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి అనేసి గ గబగబా వెళ్ళాడు. అక్కడ ఒక కాలికేదో తగిలి అందరూ నిద్రలేచేశారు ఆ చప్పుడుకి. పరిగెత్తుకుంటా తప్పించుకోవడానికి పరిగెత్తుకుంటా వెళ్ళి ఒక చెట్టు పైన మకాం పెట్టాడు. మకాం పెట్టి ఆ రోజు రాత్రంతా వీడు వాళ్ళని ఏం చేసేస్తారో అనేసి జాగరణ చేశాడు. ఎట్లా జాగరణ చేశాడు? భయంతో ఉన్నాడు కాబట్టి శివ, 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 శివ అని తలుచుకుంటూ జాగరణ చేశాడు. ఆ రోజంతా తనకు ఆహారం దొరకలేదు కాబట్టి ఉపవాసం కూడా చేశాడు. దేంతో చేశాడు? ఆ రోజు రాత్రంతా శివనామ స్మరణతో ఉపవాసం చేశాడు కాబట్టి తను కాలం చెందిన తరువాత ముందు చేసిన తప్పులన్నీ శివుడు పటాపంచలు చేసేసి ఆ ఒక్కరోజు తనని భక్తితో పూజించడం వల్ల, తన నామస్మరణ చేయడం వలన తనకి మృత్యువు సంభవించినప్పుడు నరకలోకానికి కాకుండా శివలోకానికి తీసుకెళ్ళి సకల మర్యాదలు చేశారు. అంత బోలాశంకరుడండి శివుడు. అలాంటి శివుడి దగ్గర మీరు ఇవేవి మాకవసరం లేదు. మేము సీరీస్ చూస్తాము, మేము ఫోటోస్ చూసుకుంటాం, ఫోటోస్ పెడతాము, అందరికి భోజనం చేయలేదని చెప్తాము, స్వీట్స్ తింటూనే ఉంటాము, ఫ్రూట్స్ తింటూనే ఉంటాము, జ్యూసులు తాగుతూనే ఉంటాము. ఒక్కరోజు భోజనం చేయకుండా భగవన్నామ స్మరణ చేస్తే ప్రాణమా పోతుంది? చెప్పండి. చెప్పండి సార్ ఇన్ని క్వెషన్స్ అడుగుతారుగా. చెప్పేసినాను మేడం. ఇంకా చెప్పను అట్లాంటిది. చేస్తాను మీరు చెప్పేది. ప్రాసెస్ జెప్పండి. శివరాత్రి రోజు ఉదయాన్నే లేసి తలార స్నానం చేసి శివుని జటాజూటంలో ఉన్న గంగాదేవి మీ పైన పడి మిమ్మల్ని పునీతులను చేస్తోంది అని భావించి ఆ గంగా జలంతో మీరు స్నానం చేస్తున్నారని భావించి ముందుగా పవిత్రీకరణం అయ్యి శుద్ధీకరణమైన తరువాత మీ ఇంట్లో చిన్న శివలింగం వెండి, బంగారు, రాగి ఇత్తడి ఏ శివలింగమైనా పర్లేదు. రాయి శివలింగమైనా పర్లేదు. అసలివేవి మా దగ్గర లేదు అంటే పసుపుతో శివలింగాన్ని చేసుకోండి. లేదా మట్టితో పుట్టమన్నుతో శివలింగాన్ని చేసుకోండి. దానికి పూజను చేసుకోండి.
ఎలా పూజ చేయాలి? దీపాలను వెలిగించి శివనామస్మరణ భస్మంతో అర్చన చేస్తూ, బిల్వపత్రాలతో అర్చన చేస్తూ శివనామస్మరణ చేసుకోండి. ఏమీ అవసరం లేదండి. పెద్ద ప్రాసెస్ ఏం కాదండి. మీరు ఓం నమ శివాయ అన్నా తను అనుగ్రహిస్తాడు. అలాగే నేను స్క్రీన్ పైన ఇస్తున్న ఈ 11 నామాలతో శివ అభిషేకం చేయండి. భస్మంతో కూడా చేయండి. నీటితో అభిషేకం చేయండి. పాలతో అభిషేకం చేయండి. అలానే భస్మంతో కూడా అభిషేకం చేయండి. మరి ఒకసారే చేయాలా అంటే మీకు ఎన్ని సార్లు శివునికి అభిషేకం చేయాలి అని మీ మనస్సు చెప్తుందో అన్ని సార్లు మీరు భస్మంతో ఇక్కడ ఇస్తున్న 11 నామాలతో అభిషేకం చేసుకోవచ్చండి. చక్కగా హారతి ఇవ్వండి. తరువాత నిరంతరం శివనామ స్మరణలో ఉండండి. వచ్చేసారండి సారు. శివలింగం ఇంట్లో పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చండి. ఎంత పెద్దది పెట్టుకోవచ్చు? ఎంత పెద్దది? మీరు ఎంత పెద్దది కావాలన్నా అంత పెద్దది పెట్టుకోవచ్చు. అంత ఓకే. పెద్దది మనం చేసుకోలేం కాబట్టి ఇంచు రూపంలో ఉన్న శివలింగాన్ని పెట్టుకోండి. శివరాత్రి వరకు చేసుకోవాలా? ఈ ప్రక్రియ తర్వాత కూడా చేసుకోవచ్చా? నిరంతరం ఇంట్లో శివునికి అభిషేకం చేస్తుంటే ఆ ఇంట్లో సుఖ సంతోషాలు, ఆ అభిషేకం నీటిలో మీ కష్టాలన్నీ కొట్టుకుపోయేసి సుఖ సంతోషాలు నిరంతరం ఆ ఇంట్లో కొలువై ఉంటుంది. ఇంకా అండి? అలాగే మేడం. ఏమీ తినను, నాకు ఆకలేస్తాది అని అంటున్నారు కదా! ఆరోగ్యరీత్యా మీరు పాలు, పండ్లు, మంచినీళ్ళు తీసుకోవచ్చు. పళ్ళ జ్యూస్‌లు తీసుకోవచ్చు. లేదు మేము ఆరోగ్యంగా ఉన్నాము, మాకు శివనామమే మా ఆహారం అనుకునే వాళ్ళు చక్కగా శివనామ స్మరణతోనే మీ ఆత్మారాముడు శాంతిస్తున్నారని భావించి, అదే మీ కడుపులో ఆహారంగా ఆ నామమే అమృతాన్ని మీకు చేరవేస్తోందని భావించి మీరు శివనామ స్మరణ నిరంతరం చేసుకోవచ్చు. అలాగే ఆ రోజు మన ఎస్‌జేఎం ఛానెల్‌లో 12 గంటల అఖండ పంచాక్షరి మంత్రజపం ఉంటుందండి. అందరూ ఆహ్వానితులే. అలాగే రాత్రి 12 గంటలకి లింగోద్భవ సమయంలో నమక చమకాలతో లింగాభిషేకం జరుగుతుంది. మీరు దాన్ని కూడా యూట్యూబ్ లైవ్‌లో చూడొచ్చు. అలానే మీరు కూడా నాతో పాటు మీ ఇంట్లో పెట్టుకున్న పార్థివ శివలింగానికి లేదా మీ ఇంట్లో ఉన్న శివలింగానికి, మీరు పూజ చేస్తున్న శివలింగానికి భక్తి శ్రద్ధలతో పూజను చేసుకోవచ్చు. ఆ తర్వాత మహామృత్యుంజయ హోమం నాతో పాటుగా మీరు మీ ఇంట్లోనే చేసుకొని, ఆ శివుని యొక్క కృపను, కరుణా కటాక్షాలను అందరూ స్వీకరించాలి. సార్ చాలా చక్కగా చెప్పారు మేడం. చేసేద్దాం. హ్మ్. పూజ చేసి ఫోటోలు పెడతారా? ఇంకా పెట్టము. చాలు మేడం. పూజ చేస్తాము. శివరాత్రి తర్వాత కూడా పూజ చేసుకుంటాం. శివరాత్రి ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు శివరాత్రి అని అంటున్నారు కదా! ప్రతిరోజు శివనామ స్మరణ చేయండి. చేసిన పాపాలన్నా కరిగిపోయి పుణ్యాల్లోకి వస్తాం. సరే మేడం. మనల్ని ఇంకొక విషయం, ఈ కలి నుంచి కాపాడాలి అంటే శివనామ స్మరణ చెయ్యాలి. హ్మ్. ఓం నమ శివాయ, అలానే శ్రీమాత్రే నమః. జగత్తుకి తల్లి, తండ్రి అయిన వీరిద్దరు మాత్రమే ఈ కలి ప్రపంచంలో నుంచి, కలి మాయ నుంచి మనల్ని దూరం చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. అందరూ వీడియోని లైక్ చేయండి. సెలవు తీసుకుంటున్నాం. ఓం నమః ఓం నమ శివాయ. శివాయ. శ్రీమాత్రే నమః. నమః.